ఫ్రెండ్స్ విజయవాడ అవుతున్నాము. చాలా షార్ట్ బ్రేక్. హైదరాబాద్కి వచ్చి ఆల్మోస్ట్ 1 month అయింది. ఏడికోలే ఇక చిన్న పని మీద విజయవాడ అవుతున్నాం. అట్లా టెంపుల్ పోయి వస్తాం. ఇక లక్కీస్లో చాయ్ అయ్యి వెళ్తాం. ఇక మేమైతే లక్కీస్ పక్కనే టిఫిన్ అయితే తిన్నాము. ఒకవేళ మీరు లక్కీస్లో తినాలంటే పూరి అయితే చాలా బాగుంటుంది. ఏంటి 2 సార్లు తీసుకురా 2/3 ముగ్గురం ఉన్నాం. హైదరాబాద్ థింగ్స్. ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఒకడు ట్రక్ డ్రైవర్స్ ఉంటారు. అందులో ఒక పోర్టర్ ఉంటుంది చాలా ఫేమస్. సేమ్ అట్లనే అనిపిస్తుంది నాకు రాజాని చూస్తే. మధ్యలో బ్రేక్. ఇక టీ కాఫీ అవుతుంది. కాఫీ బాగుంది. ఈ కార్కి ఒక లైఫ్ ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఉంటుంది. చాలా మంచిగా ఉంటుంది కార్ అయితే. ఫ్రెండ్లీ ఉంటుంది, అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఇండియన్ కార్స్ అయితే ఇండియన్ కార్స్ సూపర్ ఉంటాయి. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ అంట. ఈ జనరేషన్లో కూడా ఇంకా రిక్షా ఉంది. వావ్. మేమైతే టెంపుల్కి వెళ్తాం. నేను లాస్ట్ 3 సార్లు వచ్చిన ఇండియాకి. ఈ విజయవాడ టెంపుల్ పోలే. ఇంటికి ఉన్నప్పుడు అయితే ఇయర్కి అయితే ఒకసారి పక్క పోతుండే. ఇక మనం అనుకుంటే పోలేము. అమ్మవారు పిలిస్తే అయితే మనం పోతాం టెంపుల్కి. ఇక ఫైనల్ అయితే టెంపుల్కి అయితే వచ్చినాం. దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం. ఇక విజయవాడ వస్తే పక్క కనకదుర్గా అమ్మ టెంపుల్ అయితే పక్క పోవాల్సిందే. చాలా మహిమగల అమ్మవారు. ఇక లోపలికైనాక చూపిస్తా. ఇక ఫోన్ అయితే అలవలేదు, లోకల్ అయితే చూపిస్తా. వచ్చిండు ఒక ఫారినర్స్ అంటున్నాడు. ఇట్లా ఉంటుంది. విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ పైన కొండ పైనకి వచ్చి చూస్తే మొత్తం విజయవాడ మొత్తం కనిపిస్తుంది. ఆడుండాల. సమ్మర్ రోడ్ లేవో తెలియదు కానీ వాటర్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయి. వన్స్ అపాన్ అ టైం ఇలా టూర్ పోతున్నాయి మా ఫ్యామిలీతో. తుఫాన్ ఇలా పోయినాం. ట్రావెలర్ టెంపో. రామోజీ ఫిలిం సిటీ బస్సెస్, ఫ్రీ బస్సెస్. ఇక గుడికి అయితే పోయి వచ్చిండే. ఇక గుడి గురించి చెప్పాలంటే మెయిన్ ఇక ఫ్రీ దర్శనం అయితే జిల్లా అయిపోయింది. ఇక 100-300 రూపీస్ ఉంటుంది. అది కొంచెం టెంపుల్ అమ్మవారికి కొంచెం ముందుకు పోతాము అంతే. ఇక భోజనం కూడా ఉంది కానీ మేము అయితే టైం అయితే బయటకు వచ్చేసాము. మళ్ళీ పులిహోర బాగుంది, మళ్ళీ లడ్డు కూడా బాగుంది. ఇక అది వచ్చేసి 25 రూపీస్. ఇక ఇంటికైతే ఒకటి తీసుకున్నాము ఆటోమేటిక్గా. కాలు అయితే ఫుల్ కాలినాయి, నడుచుకుంటూ పోయినండే. ఇక పోయేటప్పుడు మెట్లు ఎక్కినాము. ఇక వచ్చేటప్పుడు డైరెక్ట్ ఫ్రీగా లిఫ్ట్ ఉంది, అది దిగినాం డైరెక్ట్. పోయేటప్పుడు ఎక్కనియరు కొంతమందికి. ఇక హ్యాండిక్యాప్ మళ్ళీ ముసలిళ్ళకి అయితే లిఫ్ట్ అయితే ఎక్కనిస్తారు. అదైతే చేయండి. మీరైతే ఒకవేళ నియర్ బై మంచిగా లొకేషన్, మంచిగా ఎంజాయ్మెంట్ అన్నీ కావాలంటే విజయవాడ ఫస్ట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలా. మార్నింగ్ వెళ్తే ట్రాఫిక్ ఉంటుంది. ఇక మేము కూడా అట్లా వెళ్ళాము. మార్నింగ్ వెళ్ళి టిఫిన్ తినేసి ఇక స్టార్ట్ అయ్యి మళ్ళీ టెంపుల్కి పోయాము. ఇక్కడ నుంచి లంచ్ చేసుకొని ఇక నియర్ బై బీచ్ పోయి ఎంజాయ్ చేసి మన హోటల్లో స్టే చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వెళ్తాము. మళ్ళీ మార్నింగ్ 10-11కి హైదరాబాద్ రీచ్ అయిపోతాము. సింపుల్. ఆల్మోస్ట్ 30 hours మొత్తము అట్లా చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఫుల్ అంటే ఫుల్ బిజీ ఉండే. ఇక అందుకని అయితే బ్లాగ్ అయితే అప్లోడ్ చేయలే. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. వ్యూస్ నాకు వచ్చినాయి, అది సబ్స్క్రైబర్స్ రాలే. ట్రోల్ అది నువ్వు చెప్పినా ఫ్యామిలీలో ఎవరికైనా ఒక్క బ్లాగ్ హిట్ అయిన అనుకో కదా. ఉంటే పూర్ ఉండాలా, రిచ్ అని ఉండాలా, ఎటు అక్కడ మన మధ్యలో ఉన్నాం. మరి ఈ లొకేషన్ పక్కనే బాబాయ్ హోటల్ ఉంది. ఆ టైం అయితే 4 అయింది. అది 3 o'clock బంద్ చేస్తానంట.
మార్నింగ్ 9 నుంచి 3 వరకు అంట. మాలాగా 24 hours ఉండే అంట ఇక్కడ హోటల్స్. మా వాళ్ళు అయితే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసినారు. నేనైతే నాన్ వెజ్ మీల్ ఆర్డర్ చేసిన. చికెన్, ఫిష్, మటన్, ఎగ్ ఇచ్చినారు. సూపర్ ఉంది. ఇది కూడా సేనాపతి మిలిటరీ హోటలే పక్కనే. ఇది బఫే లాగా ఉంటుందంట. ఇక మేమైతే కూర్చొని తిన్నాము. ఇక్కడైతే ఫుల్ రష్ ఉంటుందంట. మాతో ఒక ఆయన లోకల్ అయిన వచ్చిండు. ఇక ఆయన్నే మాకు ఈ ఫుడ్ చూపించిండు. ఇక తెలిసిన ఆయన తెచ్చుకోసారా నాని అక్కువ నా వీడియో ఇక పొద్దున రాగానే బీచ్ అనిపిస్తుంది. చూద్దాం. ఇప్పుడైతే సౌండ్స్ వినిపిస్తున్నాయి మాకు. మేమైతే సూర్యలంక బాపట్ల బీచ్కి అయితే వచ్చినాము. ఇక పక్కనే చీరాల బీచ్, ఉంకరం బీచ్లు ఉంటాయి కానీ ఇక పూలే. ఇక మేము ఎప్పుడు ఈ హోటల్నే స్టే చేస్తాము. బీచ్ నుంచి నియర్ బై 3 kilometers ఇది. లోటస్ పాండ్ హోటల్, రిసార్ట్ అండ్ స్పా. ఇక మాకైతే ఈ స్టాఫ్ అయితే ఫ్రెండ్లీ ఉంటారు, ఎప్పుడైనా మంచిగా ట్రీట్ చేస్తారు అని ఈ హోటల్ అయితే ప్రిఫర్ చేస్తాము. ఇక మనమైతే బీచ్కి అయితే రీచ్ అయినాము. బీచ్ పక్కనే ఇక మద్రాస్ కాఫీ అయితే ఉంది. కాఫీ అయినా టీ అయినా వేసి బీచ్కి వెళ్తాం. అక్కడ దగ్గర పోయేసి వీడియో తీస్తా. ఇదైతే మెయిన్ సూర్యలంక బీచ్. దీని పక్కనే చీరాల బీచ్ ఉంది. మళ్ళీ రామాపురం బీచ్ అయితే మీరు ఒకవేళ రిసార్ట్లో మంచి స్టే చేద్దామంటే అక్కడ స్టే చేయవచ్చు. ఈ సూర్యలంక బీచ్ పక్కన, ఈ బీచ్ పక్కనే ఒకటి హరిత రెసార్ట్ ఉంది. బీచ్ వ్యూ ఉంది. అక్కడ రూమ్ వచ్చేసి 3000 నుంచి 4000 రూపీస్ ఉంటుంది. మేమున్నది 2000 రూపీస్ ఉంటుంది. ఇక మ్యాక్సిమం 1500 నుంచి స్టార్ట్ ఉంటుంది అన్ని రూమ్స్. బాగానే ఉంటుంది ఇట్లా నియర్ బై. ఇక్కడ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, చేసుకోవచ్చు. ఈ మద్రాస్ కాఫీ అనేది ఫ్రాంచైజ్ అంట. ఓన్లీ కాఫీ అవైలబుల్, టీ అవైలబుల్ లేదు. ఇక మేమైతే తీసుకున్నాము. ఈ బీచ్లో చిన్న పిల్లలు ఎంజాయ్ చేస్తారు. మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్న కుక్క పిల్ల కూడా ఎంజాయ్ చేస్తుంది. కానీ కొంతమంది మా రూమ్లో అయితే ఉంటారు, ఏడికోరు ఏం చేయరు, ఒకటే దగ్గర ఉంటారు. ఇక మళ్ళీ ఆడికోరు ఎట్లా, ఈడికోరు ఎట్లా అని ఆలోచిస్తారు. ఈ ఆలోచనలోనే మొత్తం జీవితం అయిపోతుంది. అందుకని అప్పుడప్పుడు బయటకైతే పోయి ఎంజాయ్ చేయాలా. బీచ్లో కొంచెం అటు ఇటు తిరుగుతే కొంచెం మైండ్ అయితే రిలీఫ్ అవుతుంది. ఎంజాయ్ చేయాలి లైఫ్, ఎక్స్ప్లోర్ చేయాలి లైఫ్. మావాడు ఎందుకు ఇంతగా వస్తుంది అని నన్ను అడుగుతున్నాడు. సూర్యోదయం మా డాడా అట్లా నేను లేపుతా. వాళ్ళ బీచ్ అన్నారు. ఇక వీళ్ళకి వచ్చి మంచిగా నిమ్మలంగా పడుకున్నారు. ఇట్లుంటుంది. వాటర్లో వెయిట్ దిగుతా అంటాడు. నన్ను దిగు అని చెప్తాడు. ఏమవుతుంది ఇట్లా చెప్తున్నాము. ఇక కెమెరా రైడింగ్ ఉంది, హార్స్ కూడా ఉంటుంది అని నిన్న ఒకప్పుడు ఉండే. మొత్తం నడిచిపోయినా. హార్స్ రైడింగ్ ఉంది, కెమెరా రైడింగ్ ఉంది, క్వాడ్ బైక్ కూడా ఉంది. మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. మా చల్లగా ఉంది బీచ్ కదా. మంచిగా నీళ్ళు కూడా నార్మల్ ఉన్నాయి. మా పానీపూరి ఉంటా. చాలా అంటే చాలా న్యాచురల్ ఉంది. కొబ్బరి చట్నీ కూడా అల్టిమేట్ ఉంది, క్రేజీ. ఈ బ్రిడ్జ్ పక్కనే ఒక టిఫిన్ సెంటర్, అక్కడనే తిన్నాము. సూపర్ ఉంది టేస్ట్ అయితే. ఇది మా ఇక్కడ కూర్చోవచ్చు. ఒకప్పుడు మేము టూ రూమ్స్ ఉండే, ఇప్పుడైతే 6 రూమ్లు ఉన్నాము. ఇంకా అయితే మసాజ్ కూడా ఉంది, ఆయుర్వేదిక్. అన్ని రూమ్సే. ఇట్లా పూల్ కూడా ఉంది, రెయిన్ డ్యాన్స్ ఉంది. ఏమైనా ఈవెంట్ చేసుకోవచ్చు. లోపలికి చూద్దాం. పూల్ ఎక్కడ ఉందో నేను కూడా చూడలే. ఇది రెయిన్ డ్యాన్స్. అంత లోటస్ పాండ్, చాలా పెద్ద హోటల్.
మేము అప్పట్లో 2018-17 వచ్చినాం, మళ్ళీ ఇప్పుడు వచ్చినాం. ఇదైతే స్విమ్మింగ్ పూల్. ఇక పబ్లిక్ వస్తే క్లీన్ చేస్తాం కూడా వాటర్ అయితే. ఓవరాల్ బాగానే ఉంది. బా ఖాళీ ఉంది ప్లేస్. ఇట్లా మన ఇంటికి ఎట్లుంటుందో అది ఇరికి ఉంటుంది. ఇట్లా బిల్డింగ్ పక్కన బిల్డింగ్, బిల్డింగ్ పక్కన బిల్డింగ్. చూడండి మంచిగా ఫ్రెష్గా స్నానం చేస్తే సన్ స్క్రీన్ పెట్టుకుని ఎంత మంచిగా ఉంది. సన్ స్క్రీన్ ఫేస్ వాష్ పెట్టుకున్నా. ఇక ఏం క్యారీ చేయాలి నవ్వుతామేమ్రా. చలో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక పోయేటప్పుడు అయితే లంచ్ చూపిస్తా ఎక్కడెక్కడ ఏం చేయాలనేది. ఈ బ్లాగ్ మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది మంచిగా ఎక్కడెక్కడ తినాలనేది. నేను ఇంతకుముందుకు ఇడ్లీ ప్లేస్ ఉన్నా, ఆ బ్రిడ్జ్ పక్కన ఉంది. ఉంది టేస్ట్ అయితే మంచిగా ఉంది. ఏమంటే ఆంధ్ర వాళ్ళ టిఫిన్స్ వాళ్ళ నుంచే మనకు వచ్చింది. తెలంగాణలో మ్యాక్సిమం టిఫిన్స్ ఓవర్ అయ్యారు. ఇక వీళ్ళని చూసి మనకు వచ్చింది అంటే చాయ్ బిస్కెట్ అంటే ఇంటలేదు. ల్యాప్టాప్ పెట్టుకున్నావా? మా రూమ్ నీట్ ఉండే, ఖరాబ్ చేసిండ్రు వీడే. అది టీషర్ట్ ఆర్డర్ రాదు, నేను చెక్అవుట్ చేస్తున్నాం. బిలాల్ హౌస్ అంటే చాలా మంది చెప్పారు ఇదే ప్రిపరేషన్. నిమ్మకాయల బాజీ ఉంది కానీ అది వర్కర్స్ కంట. ఇక అక్కడ ఇంకో ఆ బ్రిడ్జ్ ఎక్కి దిగాల, మళ్ళీ అందుకని ఇడికి పోయినాము. బిలాల్ హౌస్ హైదరాబాద్ ఫేమస్ అంట. ఫుల్ క్రౌడ్ ఉంది ఇక తిన్నాను. ఇక్కడ బిర్యానీ ఎట్లుంటుంది అంటే సపరేట్ రైస్ ఉంటుంది, ఇక చికెన్ పీస్ సపరేట్ చేసి ఇస్తారు. ఇట్లా ఎక్కువ మసాలా ఏమి ఉంటుంది. ఒక చిన్న గ్రేవీ ఉంటుంది కానీ అది మన ఇంటికాడ గ్రేవీ లాగా ఉంటుంది, వేరే డిఫరెంట్ ఉంటుంది. కానీ బిర్యానీ అయితే మంచిగా ఉంది, నాట్ బ్యాడ్. ఒకవేళ ఈ రూట్లో మీరు ప్రిఫర్ చేస్తే ఇది పక్కా తినండి. పండ్లు తీసుకున్నాము, కిలో 120 రూపీస్. 7 కిలోస్ తీసుకున్నాము. మొత్తం సంచి ఇస్తాను 20 కిలోస్. అంతా ఏం చేస్తాం. ఇక మేమైతే తీయాలమని లాస్ట్ స్టాప్కి వచ్చినాము. ఇక్కడ వెనక లాగౌట్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం. ఇక చూస్తున్నా, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం అలా.